హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారాలండి. ముందుగా నాగరాజు టెంపుల్ ట్రావెల్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య మనం ఎట్లా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, అయోధ్యలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు ఏంటో మీకు నేను నా వీడియోలో తెలియపరుస్తాను. ముందుగా మేము చెన్నై నుంచి అయోధ్య డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. అయితే మా ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వటంతో మాకు ముంబై నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ అదే టికెట్ మీద మాకు ఏర్పాటు చేసి ఉన్నారు. మేము చెన్నై నుంచి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యకి ఫ్లైట్లో వెళ్ళటం జరిగింది. మనం అయోధ్యలో దిగాక మనం ఎక్కడ స్టే చేయాలనే దాని గురించి మీకు నేను ముందుగా తెలియపరుస్తాను. అయోధ్య ఎయిర్పోర్ట్ నుంచి టెంపుల్కి మనకి సుమారు ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. రైల్వే స్టేషన్ నుంచి అయితే టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్నే ఉంటుంది. ముందుగా మనము అయోధ్యకి మెయిన్ ఇప్పుడు ప్రతిష్ఠ జరిగిన టెంపుల్కి 1.5 కిలోమీటర్ దూరంలో మనకి రూమ్స్, లాడ్జీలు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ దిగాక మనం హనుమాన్ గరి అనే ప్రదేశాన్ని ముందుగా దర్శనం చేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్నదే హనుమాన్ గరి. హనుమాన్ గరికి ఒక 15-20 రూపాయలు ఆటో వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అయోధ్యలోనే అయోధ్య రామ మందిరం తర్వాత ముఖ్యంగా చూడవలసిన ప్రదేశం ఈ హనుమాన్ గరి. అయోధ్య వచ్చిన ప్రతి భక్తుడు ముందుగా ఈ హనుమాన్ గరి దర్శనం చేసుకుంటారు. ఈ హనుమాన్ గరి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు. తదుపరి మనం దశరథ మహల్ అనే ప్రదేశాన్ని చూడాలి. ఈ హనుమాన్ గరి నుంచి వాక్బుల్ డిస్టెన్స్లోనే మనకి దశరథ మహల్ ఉంటుంది. ఈ దశరథ మహల్లో రాముల వారు చిన్నప్పుడు పుట్టింది, పెరిగింది అంతా రాముల వారి బాల్యానికి సంబంధించిన చిత్రాలన్నీ మనకి పెయింట్ రూపంలో ప్రదర్శించి ఉన్నారు. తర్వాత సీతారాములు, దశరథ మహారాజు, మిగతా వారి కుటుంబానికి సంబంధించిన అందరి ప్రతిమలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో రాముల వారు పుట్టింది, పెరిగింది, బాలకండ అంతా మనకి ఈ కోటలోనే జరిగింది. ఇది పెద్ద కోటలాగుంటుంది. ఈ కోటలో ప్రస్తుతానికి కొంతవరకు మాత్రమే మనం చూడటానికి అలౌ చేస్తున్నారు. మిగతా ప్రదేశంలో ఈ కోటకు సంబంధించిన రాజులు నివసిస్తున్నారని అక్కడ ఉన్న స్థానికులు మనకు తెలియపరిచారు. మనం చూస్తున్నాము సీతారాముల విగ్రహాలు, తరువాత దశరథ మహారాజు, రాముల వారి తల్లిగారు, మిగతా పినతల్లుల విగ్రహాలు కూడా మనకి కోటలో ఉన్నాయి. తర్వాత వాళ్ళు పూజ చేసే వాళ్ళ ఇంటి దేవత అయిన అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడ పులుసు కోట అదంతా కూడా మనకి ఇక్కడ ఉన్నది. ఈ కోటనంతా రిమోడలింగ్ చేస్తూ ఇక్కడ వరకు వచ్చి ఉంటుందని అనుకుంటున్నాము. ఇది చాలా సువిశాలమైన పెద్ద కోట ప్రాంతము. ఇదిగోండి ఈ కోట ముందు భాగంలో ఇట్లా ఉంటుంది. మనకి ఇక్కడి నుంచి మనకు ఆ కనపడే ప్రదేశం నుంచి లోపలికి వెళ్తాము. ఈ కోట బయట అంతా మనకి ఇట్లా ఉంటుంది. అయోధ్యలో ఎక్కడ చూసినా మనకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అయోధ్యలో మనకి ఎక్కువ కాశీ నుంచి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా అయోధ్య వస్తుంటారు. అయోధ్య వచ్చిన భక్తులకి అక్కడ స్టే చేయడానికి పూర్తి స్థాయిలో వసతులు ఏమి లేవు. భోజన సదుపాయం కూడా ఉండదు. భోజన సదుపాయాలు కూడా మనకి ఏమి ఉండవు. అక్కడ ఫుడ్ కొద్దిగా మనకి ఇబ్బందిగానే ఉంటుంది. చాలా వరకు కాశీ నుంచి ఎర్లీ మార్నింగ్ వచ్చి అయోధ్యలో దర్శనం చేసుకొని ఈవినింగ్ అంతా కాశీ వెళ్ళి ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ రూమ్స్ అటువంటి సౌకర్యాలు కూడా ఎక్కువగా ఏమి లేవు. రూమ్స్కి కూడా కాస్ట్ చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. మేము డైరెక్ట్గా అయోధ్య వచ్చాం కాబట్టి అక్కడ ఒక హోటల్ దగ్గర ఆగి వాళ్ళని వివరాలు అడిగితే వాళ్ళు మమ్మల్ని 2 వీలర్ మీద తీసుకెళ్ళి 4-5 ప్రదేశాలు తిప్పి చూపించారు. అక్కడెక్కడ కూడా రూమ్స్ అవి సరిగ్గా లేవు. మేము ఇక మెయిన్ రోడ్డు మీద టెంపుల్ 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక రకమైన, అంటే అంత మరీ అంత ఏమీ బాగలేదు కానీ ఒక రకమైన వసతి ఉన్నది తీసుకున్నాం. అది కూడా మాకు 3,500 ఒక రోజుకి ఛార్జ్ చేశారు. అక్కడి నుంచి మేము ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా ముందుగా హనుమాన్ గరి వెళ్ళాము. హనుమాన్ గరి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాక దశరథ మహల్ తర్వాత మనం జానకి మహల్, అంటే సీతారాముల వారి కళ్యాణం అయిన తర్వాత వాళ్ళు స్టే చేసిన ప్రదేశం. ఈ దశరథ మహల్, ఈ జానకి మహల్లో కూడా
వాళ్ళ కళ్యాణానికి సంబంధించిన వీడియోలన్నీ చిత్రాలన్నీ కూడా మనకి ప్రదర్శించి ఉన్నది. అది మీరు చూస్తున్నారు ఈ జానకి మహల్. దీని నిర్మాణ శైలి కూడా చాలా అబ్బురపరిచే విధంగా ఉన్నది. అయోధ్యలో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అంతా అయోధ్య మొత్తం టెంపుల్ హ్యాండ్ ఓవర్లో ఉంది. మేము అడిగాము, ఇంత మాకేమో ఈ రకంగా అని టీవీ ఛానల్స్ అవి చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే సరైన హోటల్స్ ఇవన్నీ కూడా ఏమి ఇంకా ఏర్పాటు కాలేదని వాళ్ళని అడగగా, ఇదంతా టెంపుల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఈ అభివృద్ధి అంతా టెంపుల్కి సంబంధించి జరుగుతుంది. ఈ త్వరలోనే అవుతాయని వాళ్ళు తెలియపరిచారు. మేము అయోధ్య దర్శనం చేసుకొని రిటర్న్లో మేము రాముల వారికి వనవాస సమయంలో భరతుడు పాదుకలు తీసుకెళ్లే ప్రదేశానికి మేము వెళ్ళాము. మేము అయోధ్యలోనే తిరిగి వెళ్ళటానికి ప్రయాగరాజ్కి, కాశీకి కూడా సొంతగా కారు మాట్లాడుకున్నాము. ఆ కారుకి మనకు ప్రయాగరాజ్లోని 2 శక్తిపీఠాలు, త్రివేణి సంగమం అన్నీ చూపించి వారణాసి చేర్చేటట్టు మనకి 12,000కు మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతము రాముల వారు అరణ్యవాసం టైంలో భరతుడు వచ్చి పాదుకలు తీసుకునే ప్రదేశం. ఈ ప్రదేశము అయోధ్య నుంచి సుమారు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం అయోధ్య నుంచి సొంత వెహికల్ కానీ మాట్లాడుకొని ఉంటే ఈ ప్రదేశాన్ని చూపించమని కారు వాళ్ళని మనం రిక్వెస్ట్ చేస్తే తీసుకెళ్ళి మనం చూపిస్తారు. ఈ ప్రదేశం చాలా ప్రశాంతమైన వాతావరణంలో చూడటానికి చాలా అందంగా ఉంది. నా తదుపరి వీడియోలో ప్రయాగరాజ్కి, కాశీకి సంబంధించిన